ఈరోజు మా కొప్పవరం గ్రామదేవత కర్రివారి సత్తమ్మ తల్లి అమ్మవారి మహోత్సవం గురించి 200 సంవత్సరాల క్రితం నుంచి మా పెద్దలు చెప్పటం, మరి మేమందరూ కూడా కళ్ళారా చూడటం జరిగేది. ఈరోజు మిత్రులు మరి వారి బంధువుల ద్వారా అమ్మవారి యొక్క విశిష్టత తెలుసుకుని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. వారు ఐపీఎస్ సెలెక్ట్ అయిన సందర్భంగా ఐఏఎస్ కూడా పాస్ అవ్వాలని అమ్మవారిని మరి కోరుకోవడం జరిగిందట. వారు ఐఏఎస్ సెలెక్ట్ అయిన సందర్భంగా వెంటనే మా అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు కాకినాడ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా సంతోషం. మా అమ్మవారి మహిమ దేశాలు కూడా ఇలాగే వర్ధిల్లుతుంది. దేశాలు తెలిసి అనేక చోట్ల నుంచి మా గ్రామానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా మా సత్తమ్మ తరపున మేమందరికీ కూడా మరొకసారి రుణపడి ఉంటామని, ఇలాగే అందరినీ చల్లగా కాపాడాలి సత్తమ్మ తల్లి అని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు సార్. మరో ముఖ్య విషయం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎంత కష్టపడ్డా ర్యాంకుల విషయంలో ఒక్కోసారి వెనకబడి ఉండటం జరుగుతుంది. అలాంటిది వారు ఐపీఎస్లో మరి ఆల్ ఇండియాలో 162వ ర్యాంక్ అయితే ఐఏఎస్ వచ్చేసరికి ఆల్ ఇండియాలో 23వ ర్యాంక్ రావడం జరిగింది. ఇండియాలోనే 23వ ర్యాంకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రథమ. అంటే ఎంత చక్కగా మరి ఆయన విద్య మీద దృష్టి పెట్టి ఈ ర్యాంక్ సాధించాడంటే చాలా తల్లిదండ్రులకి ఆ కుటుంబ సభ్యులకి కూడా చాలా గర్వపడే విధంగా ఈ ర్యాంక్ రావడం జరిగింది. తెలుగు వారందరికీ కూడా ఇది గర్వకారణం. మా మనవడు, మా అమ్మాయి గారు అబ్బాయి జీను శ్రీ జస్వంత్ చంద్ర ఐఏఎస్ అయిన శుభ సందర్భంలో అమ్మవారి దగ్గరికి తప్పనిసరిగా తీసుకురావాలని మా కలి శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కాలం చెబుతున్నారండి. గతంలో బాబుకి ఐపీఎస్ వచ్చిందండి. ఐపీఎస్ వచ్చినప్పుడు మరలా అతను ఎగ్జామ్ రాయడం, మళ్ళీ ఐఏఎస్ ప్రయత్నించడంలో అబ్బాయి మా అమ్మవారికి నేను దండం పెట్టుకున్నాను, మా అమ్మవారికి ఆశీర్వచనం తప్పనిసరిగా ఐఏఎస్ వస్తుంది, ఐఏఎస్ వచ్చిన వెంటనే కూడా మా అమ్మవారి దర్శనం రావాలని రెడ్డి గారు పదే చెప్పడం జరిగిందండి. అది మా అదృష్టంగా భావిస్తున్నామండి. అటువంటి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అంత శక్తివంతమైన తల్లి యొక్క దర్శనం చేసుకోవడం మాకు అదృష్టం. ఈవేళ అమ్మవారు మమ్మల్ని రప్పింది కంటే మా జన్మ అంతా ధన్యమైందని తెలియజేస్తున్నాండి. అలాగే సర్వకాల సర్వస్థలంతో కూడా నా మనవడికి ఆవిడ యొక్క ఆశీస్సులు ఉండాలని, త్వరలోనే అతను ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్కి వెళ్తాడండి. ఆ ట్రైనింగ్ లో కూడా అన్ని విధంగా ఆవిడ సహకరించి తల్లి మా జస్వంత్ చంద్రకి మాకు కూడా తల్లి ఆశీర్వదించాలని వాళ్ళని కోరుతూ, మిమ్మల్ని అందరూ కూడా చల్లగా చూస్తూ మీ చేత సేవ చేయించుకోవాలని అమ్మవారిని కోరుతున్నాం. హలో అండి, నా పేరు జశ్వంత్. నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025లో ఆల్ ఇండియా 23rd ర్యాంక్ వచ్చింది అండ్ ఐఏఎస్ వస్తుంది నాకు. వచ్చింది ఇంతకు ముందు అంకుల్ ఎప్పటి నుంచో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రామచంద్ర రెడ్డి అంకుల్, ఆయన ఎప్పుడో మొక్కుకున్నారంట సత్యం తల్లి ఇలా ఐఏఎస్ అయితే సత్యం తల్లి దర్శనం తీసుకొస్తాన్ని. సో ఆయన ఇలా చెప్పగానే వెంటనే ఈ రోజు పొద్దున్న వచ్చాం, మా ఫ్యామిలీతో వచ్చాం అండ్ సత్యం తల్లి దర్శనం చేసుకునే మొదటిసారి వస్తున్నాను ఈ ఊరు. కానీ ఇక్కడ సత్యం తల్లి దర్శనం చేసుకోవడం మొదటిసారి చాలా ఆనందంగా ఉంది వచ్చి దర్శనం చేసుకోవడం. నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇంతకు ముందు ఆల్రెడీ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యానండి. ఒక లాస్ట్ 8 months ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్నాను హైదరాబాద్ లో. సో ఇప్పుడు ఐఏఎస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ అవుతాను. నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది మసూరిలో ఐఏఎస్. దాని అరౌండ్ 1.5 year ఉంటుంది. దాని తర్వాత పోస్టింగ్ వస్తుంది. టెంపుల్ ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ సత్యం తల్లి మహత్యం గురించి, అయ్యే జాతర గురించి, 2 ఏళ్ళకి ఒకసారి జాతర గురించి ఆల్మోస్ట్ 50,000 మంది వస్తారని చెప్తున్నారు. నిజంగా చాలా బాగుందండి. హోప్ఫుల్లీ ఎప్పుడైనా కుదిరితే జాతర కూడా తప్పకుండా వస్తాం. ఇక్కడ చాలా ట్రెడిషన్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా భిక్షాటం చేసి దాని ద్వారా వచ్చిన డబ్బులతోనే అమ్మవారి మొక్కులు తీరుస్తారని, అలాగే ఎవరైనా పిల్లలు లేకపోతే వచ్చి 2 ఏళ్ళకి ఒకసారి కత్తి దింపితే అది తల మీద పెట్టుకుంటే కొంచెం అప్పుడు పిల్లలు పుడతారు నమ్మకం. అలా చాలా మహత్యం ఉందని చెప్పారు. చాలా ఆనందంగా ఉందని మొత్తం తెలుసుకోవడం.